భయభక్తి అంటే ఏంటి? ఎంతో భయభక్తులు కలిగిన కుటుంబము. ఈ కుటుంబం కొరకు మనం నేర్చుకుందాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, అహాబు తన గృహ నిర్వాహకుడగు ఒబద్యను పిలిపించును. ఈ ఒబద్య యెహోవా యందు బహు భయభక్తులు గలవాడయుండును. యెహోవా ప్రవర్తనలను నిర్మాణము చేచుండగా గృహలో 50 మందిని 100 మందిని దాచిపెట్టి వారిని పోషించును. దేవునికి స్తోత్రం. ఈ భక్తుడు ఏలియా కాలములో 3.5 సంవత్సరాలు వర్షాలు ఆగిపోయి అహాబు రాజుగా ఉన్నాడు. ఈ అహాబు రాజుగా ఉన్న కాలంలో యెజబెలు రాణి పరిపాలన చేస్తుంది. యెజబెలు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తుంది. అహాబు కూడా దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నాడు. చాలామంది దేవుడికి విరోధమైన పనులు చేస్తారు. ఏ పనులండి? విరోధమైన పనులు. ఆ విరోధమైన పనులు బట్టి దేవుడు కోపం వచ్చి 3.5 సంవత్సరాలు వర్షము రాకుండా ఏలియా ద్వారాగా దేవుడే ఆఫ్ చేశాడు. అప్పుడు అహాబు అంటాడు, నా పగవాడా అంటాడు. ఎవరిని? ప్రవర్తన ఏలియాని. ఆ ఏలియా కాలంలో మనం చూస్తే ఇక్కడ ఏమండి ఒబద్యా అని ఒక వ్యక్తి కనబడతాడు. ఈ ఒబద్యా అనే వ్యక్తి చాలా, అక్కడ ఏముంది? బహు భయభక్తులు కలిగిన వ్యక్తి ఉందా లేదంటే అక్కడ? బహు భయభక్తులు కలిగిన వ్యక్తి. యెజబెలు ఏం చేస్తుందంటే, యెజబెలు దేవుని సేవకులందరినీ చంపమని ఆజ్ఞాపిస్తుంది. ఎందుకంటే మరి పవర్స్ ఉన్నాయి, రాజస్థానంలో ఉంది, ఏమంటే ప్రభుత్వం వారిది, అధికారం ఉంది అని సేవకులందరినీ నిర్మూలన చేయమంటుంది. అప్పుడు ఈ సేవకులందరూ కూడా తలదాచుకోవడానికి ఆయా స్థలాలకు పోతారు. ఆ టైము ఎలా టైం అంటే కరువు గల టైము, ఆహారము లేని టైము, భూమి మీద పంటలు పండని పరిస్థితులు. అయితే ఈ యొక్క ఒబద్యా ఏం చేస్తాడంటే, బహుభయభక్తులు కలిగిన వ్యక్తి కదా, అయ్యో సేవకుల్ని చంపకూడదు. దేవుడికి స్తోత్రం. సేవకుల్ని దాచిపెట్టాలి. సేవకులు ఉంటేనే దేశము ఆశీర్వదించబడుతుంది. సేవకుల ద్వారా స్వార్థ జరుగుతుంది. సేవకుల ద్వారా దేవుడు నామము మహిమపరచబడుతుంది. సేవకులు సావకూడదు. వారు చంపమని ఆజ్ఞాపించింది యెజబెలు రాణి. వారు చంపడానికి వీలు లేదు అని బహుభయభక్తులతో ప్రార్థనలు చేస్తూ వారి కొరకు ఏం చేస్తాడంటే, ఏమంటే కొండ గృహాల్లో వారిని దాచిపెడతాడు. ఒక 50 మందిని ఒక చోట, 100 మందిని ఒక చోట దాచిపెట్టి వారికి ఆహారము పంపించి వారిని కాపాడుతాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. నిజమే, నీతిగల కుటుంబాన్ని, భక్తిగల కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టేవాడు కాడండి. దేవుడు విడిచిపెట్టడు. ఏమంటే ఆయన ఎందుకు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు వారిని కాపాడుతాడు. దేవుడు వారిని బహుగా ఆశీర్వదిస్తానంటున్నాడు. అందుకే మనము బహు భయభక్తులు కలిగి ఉండాలి. అంచు దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో ఏమి జరుగుతుందో మనకి తెలియదు. మన ఇంట్లో వాళ్ళు మనకు శత్రువులుగా ఉంటారు, మనతో తిరిగిన వారే మనకు శత్రువులుగా ఉంటారు, మన సంఘం వాళ్ళు మనకు శత్రువులుగా ఉండొచ్చు, మన వీధి వాళ్ళు మనకు శత్రువుగా ఉండొచ్చు. ఎవరు శత్రువులుగా ఉన్నా మనము ఎలాగ ఉండాలంటే బహు భయభక్తులు కలిగి ఉండాలి. ఏ భయభక్తులండి? బహు అంటే ఎక్కువగా కదా, ఉందా లేదా బైబిల్లో మాట? ఒబద్యా బహు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈ బహు భయభక్తులు దేవుడు చూశాడు. దేవుడికి స్తోత్రం. అయితే భయంకరమైన కరువు దినాల్లో అయితే ఏలియా 3.5 సంవత్సరాలు కరువు. ఎన్ని సంవత్సరాలండి? ఆ టైం ఎలాంటిదంటే ఇద్దరు తెల్లులు మాట్లాడుకుంటారు, ఈరోజు నా కుమార్తెని వంట వండేస్తాను ఆహారంకి, ఆకలి దప్పులు తట్టుకోలేక, రేపు నీ బిడ్డనే వండేసే. చూసా ఎలాంటి పరిస్థితుల్లో? అలాంటి పరిస్థితుల్లో రాకుండా భక్తులు ప్రార్థనలు చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఏదో భయభక్తులు కలిగి ఉంటే దేని కాలం ముందు అది సమృద్ధిగా పంటలు పండే అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అయితే ఇక ఆ పరిస్థితి ఏంటంటే, ఒక ఇద్దరు తెల్లులు మాట్లాడుకుంటున్నారు, ఈరోజు నీ బిడ్డను కూరండే తినేద్దాం, ఆకలి తీర్చుకుందాం, రేపు నా బిడ్డనే వండేస్తాను. చూసావు ఇలాంటి వార్తల్లో ఎక్కడైనా వినగలవా? చూడండి, అక్కడక్కడ వినబడుతుంటాయి ఇలాంటి వార్తలు.
ఆ ఇద్దరు తల్లులు ఒప్పందం చేసుకున్నారు. ఆ మొదటి తల్లి ఏం చేసేదంటే బిడ్డను ముక్కలు కోసేసి కూర వండేసింది. ఆ మరోజు ఆమె బిడ్డను వండాలి కదా. ఏమంటే నేను వండను, నాకు మనసు రావట్లేదు అంటుంది ఆ తల్లి. ఆ గొడవ ఎక్కడికి వెళ్ళిపోయింది? అహాబు రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. అహాబు బట్టలు సింపుకొని తిరుగుతాడు రాజుకోటలో. అయ్యో నా దేశము పరిస్థితి ఇలాగైపోయిందేంటి? ఎందుకు అయిపోయింది? దేశము పరిస్థితులు ఎందుకు మారే? బహుభయభక్తులు కలిగిన బిడ్డల పట్ల వారు విరోధంగా మాట్లాడటం వలన సేవకులను నిర్మాణము చేయమని ఆజ్ఞాపించారు. దేవుడు సేవను ఆపి చేయటానికి దేవుడి మీద తిరుగుబడుతానము, దేవుని సేవకుల మీద తిరుగుబడుతానము. ఆ ప్రభుత్వం అంతా కూడా దేవుడి మీద తిరుగుబడుతనం చేస్తుంటుంటే ఈ ఓబేద్యా ఏం చేశాడంటే సేవకులందరికీ సహాయం చేశాడు. దేవుడికి స్తోత్రం. మరి మన కాలమును మనం ఎలా ఉండాలి? మన కాలమును మనం ఎలా ఉంటున్నాం? దేవుడు స్వార్థ చేసే వరకు కనపడుతున్నామా? సేవకులను ప్రోత్సహించే వరకు మనం ఉంటున్నామా? దేవుడు మహిమపరిచే వరకు ఉంటున్నామా? వారి క్రియలు వారి వెంట పోవును, వారి క్రియలు వారి వెంట వస్తాయి. మంచి క్రియలు చేస్తే మంచి కార్యాలు నీ కుటుంబం నీ పిల్లలు చూస్తారు. దేవుడికి స్తోత్రం. చెడు ఆలోచనలు చెడు తలంపులతో ఉంటే ఆ చెడే కోస్తావంట. ఎక్కడుందన్నమాట చూడండి, ఈ సామెతల గ్రంథము 12వ అధ్యాయము 14 మనం చూస్తే, ఒకడు తన నోటు ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియలు ఫలము వాని మీదకి వచ్చును. అనగా నువ్వు మంచి పంట ఎత్తితే మంచి పంట కోస్తావు. మంచి పనులు చేస్తే ఆ మంచి నీ దగ్గర తిరిగి వస్తుంది. ఓబద్యా జీవితంలో ఒక మంచి పాఠం మనం నేర్చుకోబోతున్నాం. ఓబద్యా కుటుంబంలో దేవుడు మేలు చేశాడు. ఎంత మేలు చేశాడంటే ప్రపంచం అంతా కూడా ఒక వింతగా మాట్లాడుకునే అద్భుతమైన సాక్ష్యము ఆ కుటుంబంలో దేవుడు దాసువించాడు. ప్రైజ్ లార్డ్. అందుకే అంటున్నాడు, ఓబద్యా బహుభయభక్తులు కలిగి ఉండి మంచి పనులు చేయడానికి ఇష్టపడ్డాడు, మంచి ఆలోచనలతో నడిపించబడ్డాడు. మరి మనం ఎలా ఉంటున్నాం? మన మాట తీరు ఎలా ఉంటుంది? మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? నిజముగా భయభక్తులు కలిగి ఉంటే, భయభక్తులు కలిగి మనం జీవిస్తే దేవుడు అంటున్నాడు, నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా చేయను, నిన్ను పైవాడగా ఉంచుతాను కానీ కిందవాడగా ఉంచను, నిన్ను హెచ్చించేవాడును నేనే. 112వ కీర్తనలో మనం చదువుకున్న భాగ్యములో అక్కడ బ్లెస్సింగ్ చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. నీ గర్భఫలం, నీ భూఫలాలు, నీ చేతి పనిని, నీ ఔషధినాలు, ఇవన్నీ కూడా నేను మీకు అనుగ్రహించుతున్నాను. దేవుడికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు బహుగా భయభక్తులు కలిగిన వ్యక్తి. యోబు కూడా మనం చూస్తే భయభక్తులు గల వారు చాలామంది ఉన్నారండి బైబిల్ గ్రంథంలో. ఉన్నారా లేదండి? మోషే ఉన్నాడు, ఇంకా దానియేలు ఉన్నారు, షడ్రక్ మెషకు, యోసేపు. ఏమండి వారు భయము, వారు భక్తి, ఏమండి బహుభక్తిని దేవుడు చూసి ఏమండి ఎక్కలేనంత కొండ అనగా దేశం యొక్క ఉన్నతమైన స్థలములో దేవుడు వారిని ఆశీర్వదించాడు. ప్రైజ్ లార్డ్. అందుకే ఈ రోజున భయభక్తులు లేకపోతున్నాయి కుటుంబాలకి. దేవుడి సన్నిధి అంటే భయం లేదు, దేవుడి సేవకులంటే భయం లేదు. నీ ఆశీర్వాదాలు ఎలా వస్తాయి, నీ బ్లెస్సింగ్ ఎలా వస్తుంది అని ఆలోచన చేస్తే యోబు ఏమంటాడు చూడండి. యోబు గ్రంథంలో ఈ మాట రాసుకోండి అందరూ కూడా. యోబు 23:12 చూస్తే, ఆయన పెదవుల ఆజ్ఞలను నేను విడిచి తిరగలేదు అన్నాడు. ఏంటంట? తిరగలేదంట. దేవుడు ఆజ్ఞాపించిన మాటలను ఏమండి పాటించడానికి యోబు బహుగా ఇష్టపడ్డాడు. ప్రైజ్ లార్డ్. ఎలా ఇష్టపడ్డాడు? బహుగా ఇష్టపడ్డాడు. మనం బహుగా ఇష్టపడుతున్నావా? అన్ని పనుల కంటే దేవుడి పనిని ప్రియముగా ఎంచుకున్నాడు. అంటే ఈ భయభక్తులు ఎందుకు చేయాలి? ఎందుకు దేవుడి దృష్టికి నిందారహితులుగా మనం కనబడాలి? యథార్థవంతులకు ఎందుకు కనబడాలంటే యథార్థవంతులు నేను ఆశీర్వదిస్తాను అంటాడు ప్రభు. యథార్థవంతుల కుటుంబం మీదకి నేను నా దీవెనలు వారి మీదకి కుమ్మరిస్తాను. యథార్థవంతులకు ఏ మేలు చేయక మానను. ఇక్కడ చూస్తే చూడ అదే మాట, ఆయన పెదవుల ఆజ్ఞ నేను విడిచి
తిరగలేదు. ఆయన ఆయన నోటి మాటలను నా స్వభావ ప్రియము కంటే ఎక్కువగా ఎంచి తిని, అంటే నా సొంత మాటల కంటే, నా సొంత పనులు చేసుకున్న వాటి కంటే దేవుడు మాటలు ఎక్కువగా వినటానికి, పాటించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ వెనకాల ఉన్నవారు దేవునికి స్తోత్రం. యోబు ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు అని మనకు తెలుసు. ఎలా దీవించబడ్డాడు? సోదరులు రాలేదా యోబుకి? ఏమండి, సోదరులు రాలేదా? బిడ్డలు చనిపోలేదా? ఆస్తి పోలేదా? వ్యాధి రాలేదా? బాధ రాలేదా? బహు దుఃఖంలోకి వెళ్ళిపోలేదా? వస్త్రహీనుడైపోయాడు, బూడిదలో కూర్చొని ఆయన చూసిన వారు ఈయన యోబేనా గుర్తించలేని స్థితిలోనికి ఆయన వెళ్ళిపోయాడు. అలాంటి మానసిక స్థితి అనగా అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయినప్పుడు కూడా దేవుడు మాట వినటానికే ఇష్టపడ్డాడు. దేవుడిని దూషించలేదు, దేవుడికి విరోధంగా మాట్లాడలేదు. అంతేకాదు, ఆయన పెదవుల ఆజ్ఞలను నేను పాటిస్తున్నాను. ప్రైజులో మనం ఏం చేస్తున్నాం మరి? ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈ కాలం ఎలా ఉందంటే దేవుడు పని తర్వాత, దేవుడు మాట తర్వాత, ముందు మన మాట, మన ఆలోచనలు, మన తలంపు అది కాదు, దేవుడు ఆలోచన మనం ఫాలో అవ్వాలి. ఎవరిని బాధ పెట్టే పనులు చేయకూడదు. ఒక సేవకుడినైనా, ఒక విశ్వాసైనా, దేవుడినైనా, దేవుడి కార్యక్రమంలో బాధ పెట్టే పనులు చేయకూడదు. బాధ పెట్టేవారి చరిత్రలో వారిని దేవుడు ఏం చేశాడో తెలిసిన? మట్టి కరిపించి, గడ్డి తినిపించి మట్టి కరిపించి వారి రాజ్యాలు, సామ్రాజ్యాలు కూలిపోయాయి. దేవుడు ఆజ్ఞలను పెడసోవును పెట్టినందున, దేవుడు పనికి విరోధంగా ప్రవర్తించడం వలన, వారు దేవుడికి విరోధముగా అనాలోచనగా ఉండటం వలన, అందుకే అంటాడు యోబు కొరకు మనం ఆలోచన చేస్తాం. ఆయన పెదవుల ఆజ్ఞలను, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞలను నేను విడిచి తిరగలేదు. ప్రైజులో తిరగకూడదు. ఈ రోజున తిరిగిపోతున్నారు, లోకాశలో పడిపోతున్నారు, లోక భ్రమలో పడిపోతున్నారు. ఆదివారం నాడు ఎవరైనా ఏదైనా ఇస్తానంటే సంఘాన్ని వదిలిసిపోయిన బ్యాచ్ ఉంది, తిండి బ్యాచ్. ఏదో సంఘంలో భోజనాలు పెడతారంటే అక్కడికి పోయినన్నారు. అంటే నువ్వు దేవుడు ఆజ్ఞలు ఏం చేస్తున్నావు? తునీకరిస్తున్నావు. దేవుడికి మన పట్ల ప్రణాళిక ఏంటి? నిన్ను అనేకులకు ఇచ్చేవారిగా చేస్తానన్నాడు. నిన్ను నన్ను అనేకులకు దీవునికరముగా చేస్తానన్నాడు. నిన్ను నన్ను అనేకులు ఆశీర్వాదకరముగా ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో దేవుడు పెడతాడని దేవుడు ప్రణాళిక. ఆయన ఆజ్ఞలను పాటించడం ఖచ్చితంగా వారి సంతతిని దేవుడు దీవిస్తాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఎవరు భోజనాలు పెడతారా? అందరు కాదు, కొందరు ఉన్నారు, సేవకుల్లో ఉన్నారు, సువార్థకుల్లో ఉన్నారు, విశ్వాసంలో ఉన్నారు. భోజనాలు బ్యాచ్ అంటే దేవుడు మాటను విడిచి ఈ లోక తిండి కొరకు లోకాశలో పడిపోయిన వారు. దేవుడు ఆదివారం నాడు మనకు ఆజ్ఞ ఇక్కడ ఏమన్నాడు యోబు? ఆయన పెదవుల ఆజ్ఞలు నేను విడిచి తిరగను అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. ఆజ్ఞ 6 దినాలు కష్టపడి 7 దినం ఎక్కడ ఉండాలి? చెప్పాలి. ఎక్కడ ఉండాలి? దేవుడు మందిరంలో ఉండాలి. అది ఎవరు ఆజ్ఞాపించారు? మోసే గారా? ఇశ్రాయేల్ ప్రజల? దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు 6 దినాలు కష్టపడి 7వ దినము నా సన్నిధిలో నీవు ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆదివారం నాడు పనులకు వెళ్ళిపోతున్నాడు, ఆదివారం నాడు డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు. కావాలని ఎంచుకున్న బ్యాచ్ ఉన్నారు ఆదివారం నాడు డబ్బుల కోసం. మన హైదరాబాద్లో ఒక అమ్మాయి సాక్ష్యం చెప్పింది. ఒక మందిరానికి వచ్చి వాకింగ్ చెప్పడానికి వెళ్తే ఆ అమ్మాయికి 2,50,000 జీతం నెలకి, పెద్ద కంపెనీ. ఆమె బాప్తిసం పొందినప్పుడు దేవుడికి మాట ఇచ్చింది, ప్రతి ఆదివారం నాడు ఆయన ఆజ్ఞ నేను పాటిస్తాను, ఆయన మందిరంలో నేను ఉంటాను. దేవుడికి స్తోత్రం. మంచి నిర్ణయం. చక్కగా మొక్కుకుంది, చక్కగా సమర్పించుకుంది. ఆ కంపెనీలో 9 సంవత్సరాలు చేసింది, ఏ ఇబ్బందులు లేవు, శాలరీ పెరుగుకుంటూ వచ్చింది. అలాగా చాలా సంతోషంగా ఉంది. ఈలోపు కొత్త ఆఫీసర్ వచ్చాడు, ఆ సూపర్వైజర్ వస్తే ఆయన ఈమె ఫైల్ తిరిగేసాడు. ఈమె ఏ ఆదివారం కూడా ఆఫీసులో లేదు, ఏ ఆదివారం కూడా
ఎందుకు ఆదివారం లేదు ఆమె? ఇక్కడి నుంచి ఆదివారం డ్యూటీ చేయాలని ఆజ్ఞాపించాడు. ఆమెను పిలిచాడండి ఆఫీస్కి. అమ్మా, నువ్వు ఆదివారం నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? డ్యూటీ చేయాలంటే ఈమె అందరి టైంలో నేను ప్రభు నమ్ముకున్నాను, 6 రోజులు నేను ఖచ్చితంగా నా డ్యూటీ నాగా లేకుండా నేను వస్తున్నాను, డ్యూటీ చేస్తున్నాను, నా పని చేస్తున్నాను, ఆదివారం నుండి నేను రాను సార్ అంటే ఆయన అన్నాడంట జాబులను తీసేస్తాను. జాబులను తీసేది ఎంత శాలరీ? 2,50,000. ఈమె అన్నదంట తడుముకోకుండా, నా దేవుడి కంటే ఎక్కువేం కాదు, ఏమండి, నా దేవుడి కంటే ఎక్కువేం కాదు, మీరు తీసిన పర్వాలేదు, నేను ఆదివారం నాడు రాను ఖచ్చితంగా చెప్పేసింది. అంటే ఇప్పుడు ఈమె ఎవరి మాటకు లోపడ్డది? గట్టిగా చెప్పాలి. దేవుడి మాట, సాతాను మాట. ఈలోపు ఇంటికి వెళ్ళింది. అమ్మా ఇలా జరిగిందంటే, అయ్యో అదేంటి అలాంటి పని చేసావు, 2,50,000 పోతాయి కదా జీతం. ఒక ఆదివారం వెళ్ళి ఒక ఆదివారం సెలవు పెడితే ఏమైపోయింది? ఎందుకు అన్నావు అలాగా? ఆ ఆఫీసర్తో ఎందుకు నేను ఆదివారం రానని చెప్పావని వాళ్ళ అమ్మకి ఆమె గొడవ. ఆమె అన్నది, నా దేవుడు జీవము గల దేవుడు, హల్లెలూయా. నా దేవుడు ఆయన మాట వినేవని తలగా చేస్తాడు కానీ తోగ్గా చేయడు. అమ్మా నమ్ము, ఈ దేవుడు మాట అని వాళ్ళ అమ్మతో మాట్లాడింది. ఈమె ఆఫీస్కి వెళ్ళడం మానేసింది. ఈలోపు పెద్ద కంపెనీ నుంచి ఆమెకు అవకాశం వచ్చింది. ఒక లెటర్ వచ్చిందంట, 4-5 కంపెనీలు పెట్టిందంట. నేను ఖాళీగా ఉన్నాను, నాకు జాబ్ కావాలని పెడుతుంది. ఒక కంపెనీ వారు పిలిచి 5 లక్షల శాలరీ ఇస్తాన్నారట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాను. ఎన్ని లక్షలండి? 5 లక్షలు. అంటే చూడండి, దేవుడు మాట వినుట వలన నీకు ఆశీర్వాదమే కానీ శాపము కాదు. ఏమండి, లక్షలు సంపాదించిన వారు వచ్చి దేవుడి మందిరంలో కూర్చుంటే ఏ పని లేనివాడు ఎప్పుడు అప్పటి ఖాళీగా ఇంటికాడ నుండి రాలని బ్యాచ్ ఉన్నారు. ఏ బ్యాచ్? ఖాళీగా ఇంటికాడ గొర్రెలు గిలుకుంటారు, టీవీ చూస్తుంటారు. దేవుడు ఎదురు చూస్తున్నాడు. సమస్తమైన భారం మోసుకుని జల్లారా, రండి నా సన్నిధికి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని దీవిస్తాను, రండి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు, అశ్రద్ధ చేస్తున్నారు. దేవుడు నోటు మాటలు వినటం వలన, బహుభక్తి మనం చేయటం వలన నీకు లాభమే కానీ నష్టము లేదు. చరిత్రలో మనం చూడగలము. ఏమంటే దేవుడు మందిరానికి వచ్చి భక్తి చేసిన వాడు పాడైపోయి ఎవడు లేడు. కొన్ని శోధనలు వస్తాయి, ఆ శోధనలో కూడా నిలబడితే నీకు రెట్టింపు బ్లెస్సింగ్ దేవుడు ఇస్తాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. బైబిల్ గ్రంథములో శోధింపబడ్డారు, అయినా భక్తి మానలేదు. హింసింపబడ్డారు, అయినా భక్తి మానలేదు. బహుగా వారు శత్రుల చేత మరి ఆయా రకాలుగా హింస వారు పొందారు, అయినా భక్తి విడిచిపెట్టలేదు. బహుభక్తి చేసిన వారిని చూడండి, యేసేపుని చూడండి, మోసే గారిని చూడండి, యోబుని చూడండి. వీళ్ళందరూ కూడా భక్తి కాదు, భయభక్తులు కాదు, భయభక్తులు. ప్రైజులో ఇప్పుడు మనం ఎలా ఉండాలి? గట్టిగా చెప్పాలి, వెనకాలంలో వారు చెప్పాలి. భయభక్తులు గలవాడు ఎలా ఉంటాడు? ఆన్లైన్ ప్రార్థన మానరు. భయభక్తులు గలవారు గొలుసు ప్రార్థన మానరు. భయభక్తులు గలవారు స్వార్థ మానరు. భయభక్తులు గలవారు అత్యాసక్తితో పరుగులు తీస్తారు దేవుడి కొరకు. ప్రైజులో భయభక్తులు లేనివాడు, అయ్యి బాబాయ్ అప్పుడు వచ్చేసింది ఆన్లైన్ ప్రేయర్, అప్పుడు వచ్చేసింది ఉపవాస ప్రార్థన, అప్పుడు వచ్చేసింది ఆదివారం. చూడండి, వాళ్ళ బద్ధకం, వారి సోమర్తనం. దేవుడు పనులో ఉపాధ్యాయ వలె మనం ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. యోబు కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు కనుకనే యోబుని 4 రెట్టింపుల ఆశీర్వాదాలతో దేవుడు దీవించాడు. ప్రైజులో వాటిని కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు, వ్యాపారాలు కోల్పోయాడు, ఆస్తి అంతస్తులు కోల్పోయాడు. రెట్టింపు బ్లెస్సింగ్ దేవుడు ఇచ్చేసాడు. దేవుడికి స్తోత్రం. అందుకోసమే అందుకే అంటున్నాడు కదా సామెతలు 12:4, ఒకడు తన నోటు ఫలము చేత తృప్తిగా మేలు పొందును. ఈ ఓబేద్యా కాలంలో ఓబేద్యా చనిపోయాడు. ఏమైపోయాడు? అందరు చెప్పాలి, ఏమైపోయాడమ్మా? చనిపోయాడు. ఆయనకి ఒక భార్య, మంచి 2 పిల్లలు. భర్త చనిపోయాడు, ఓబేద్యా చనిపోయాడు. అందరూ కూడా ఏదో రోజునే
చెప్పండమ్మా, ఏదో ఒక రోజుని సావు ఖాయమా, సంసారం ఖాయం అంటే ఏది ఖాయం? సంసారం ఖాయమా? సావే ఖాయం. ఇప్పటికే సావే ఖాయం. అందరికీ మరణం ఉంది. ఆ మరణం రాకముందు మంచి పనులు చేయాలి. దేవునికి స్తోత్రం. మంచి క్రియలు చేయాలి. వారి క్రియలు వారు వెంట వెళ్తే, వారి పనులు వారు వెంట వెళ్తే అవి చూసి దేవుడు రాజ్యంలో వారికి స్థానం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఓబద్యా చనిపోయాడు. చనిపోతే అప్పుడు చూడండి, ఏలియా కూడా ఆరోహణం అయిపోయాడు. ఏలియా కూడా ఆరోహణం అయిపోయాడు. ఏలియా కాలంలో జరిగింది ఓబద్యా. ఓబద్యా ఎప్పుడు చనిపోయాడంటే ఏలియా కాలంలో ఓబద్యా నిద్రించాడు. ఏలియా కూడా ఆరోహణం అయిపోయాడు. తర్వాత ఎవరు సేవకులు? ఏలీషా సేవకుడు. చాలా జాగ్రత్తగా మనసు పెట్టాలి వాక్యం అంతా. ఏలీషా సేవకుడు. ఏలీషా కాలంలోనూ రాబడికి ఏలీషా ప్రవర్తగా దేవుని సేవ చేస్తున్నాడు. 4వ అధ్యాయం 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ భాగంలో మనం చదువుతాం. అంతటా ప్రవర్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడు ఉన్నాడని నీకు తెలియను. ఇప్పుడు అప్పుల వాడు వచ్చిన 2 కుమారులని తనకు దాసులుగా ఉండుటకు వారిని పట్టుకుని పౌటకు వచ్చి ఉన్నారని ఏలీషాకు మొరపెట్టగా. ప్రైజులో ఈ స్త్రీ ఎవరు అనుకుంటున్నారు? ఓబద్యా భార్య. చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరండి? అప్పుడు ఏలియా ఆరోహణం అయిపోయాడు, ఓబద్యా చనిపోయాడు. ఈ అప్పులు ఎందుకు చేసాడని ఆలోచన చేస్తే 100 మందిని ఒక గృహంలో, 50 మందిని ఒక గృహంలో ఏమిటో వారికి అప్పులు చేసి సేవకులను బ్రతికించాడు. ప్రైజులో మనం కూడా అప్పులు చేసి కోటాలు ఎడుతుంటుంటాం కదా. పోయిన మీటింగ్లకి నేను ఇప్పటికీ అప్పు తీర్చలేదు. ఆ టెంట్ హౌస్కి అప్పుడు కిరాణాకి నేను డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు, పాస్టర్ గారు నా ఇస్తానన్నాను. అలా కొన్ని పరిస్థితుల్లో బహుభయభక్తులు గల ఎలా ఉంటాడంటే, కరువు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు ఉన్నా, ఎన్నో సమస్యలు ఉంటే సేవకు అయినా కూటాలు మానరు. దేవునికి స్తోత్రం. ప్రార్థనలు మానరు. ఆసక్తి దేవుని మహింపరచాలి, దేవుని కనపరచాలని. ఓబద్యా కూడా ఏమండి ఆ సేవకుల్ని పోషించాడండి, కాపాడాడు. కరువు దినాల్లో ఎంతకాలం కాపాడాడు ఆలోచన చేస్తే 3.5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అమ్మా? 3.5 సంవత్సరాలు ఎవరిని పోషించగలం మనం? అక్కడ ఏమైనా ఉంది? 100 మందిని ఒక గృహంలో, 50 మందిని ఒక గృహంలో పెట్టి పోషించి మనమే పోషించబడడం కష్టం. ఆ కాలం ఎలాంటి కాలం? పిల్లలను వండుకొని తినేసే కాలం. చూడండి, ఉందా లేదా బైబిల్లో? అలాంటి కరువు దినాల్లో ఓబద్యా సేవకుల్ని కాపాడాడు. ప్రైజులో సేవకుల్ని ఆదరించాడు. సేవకులకు కావలసిన వసతులను అందించాడు. కాస్త అప్పులైపోయింది ఆ కుటుంబం. ఇప్పుడు ఈమె కుమారులు దాసులుగా ఉండటానికి తీసుకెళ్ళిపోతున్నారు. ఎవరో అప్పులలో వచ్చేసారండి. ఎవరు వచ్చేసారమ్మా? అప్పులలో వచ్చేసారు. మనం అప్పు తీర్చలేదు, మీ ఆయన తీర్చిన అప్పు తీర్చలేదు, ఇదిగో నీ పిల్లల్ని మేము తీసుకెళ్ళిపోతున్నాం, మేము మా దగ్గర దాసులుగా ఎవరు పని చేస్తారు, తీసుకెళ్ళిపోతామని ఆవిడ గుమ్మంలో కూర్చున్నారు వచ్చి. అప్పుడు ఈమె ఎక్కడికి వచ్చింది? ఏలీషా దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. ఏలీషా అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒక భార్య, నీ దాసుడైన నా పనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉన్నాడని నీకు తెలియను. ఏం చేస్తుంది? భక్తి గలవాడే ఉన్నాడని నీకు తెలియను. ఎవరితో చెప్తుంది మాటలు? ఏలీషా దైవజనుడితో చెప్తుంది. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం. చూసావా, భర్త చేసిన మేలు కానీ, భార్య చేసిన మేలు కానీ, ఆ మేలులు, ఆ ఉపకారాలు వారి పిల్లల వెనకాల వస్తాయి. ఇక్కడ ఏలీషా అంటుంది, అయ్యా నీ శిష్యుల్లో ఒకడు నా భర్త భక్తి గలవాడు చనిపోయాడు, ఇప్పుడు అప్పులు ఉన్నది నాకు అంటే. అప్పుడు దైవజనుడితో బాధ అంతా చెప్పినప్పుడు దైవజనుడు అన్నాడు, అమ్మా నా వలన నీకేమి కావాలి? ప్రైజులో అయ్యా అప్పులలో వచ్చి తీసుకెళ్ళిపోతున్నారయ్యా అని ఆమె చెప్తుంటే దైవజనుడు అన్నాడు, నా వలన నీకేమి కావాలమ్మా? అయ్యా అప్పులలో వచ్చి తీసుకెళ్ళిపోతున్నారయ్యా. దేవుడికి స్తోత్రం. అప్పుడు దైవజనుడు అంటాడు, నీ ఇంట్లో ఏముంది చెప్పు అంటాడు.
నీ ఇంట్లో ఎంత బంగారం ఉంది, అమ్మేద్దాం. నీ ఇంట్లో ఎంత విలువైన వస్తువులు ఉన్నాయి, అవి అమ్మి సప్పు తీరుద్దాం అని చెప్తాడేమో అని ఆ స్త్రీ ఆ సేవకుడు మాట కొరకు ఎదురు చూస్తుంది. అప్పుడు సేవకుడు అంటున్నామా, అలా కదా, నీ ఇంట్లో ఏముంది చెప్పమ్మా అంటే, అయ్యా నా ఇంట్లో కాస్త నూనె తప్ప ఏమీ లేదు. చాలా జాగ్రత్తగా వినాలి. ఏమన్నది? కాస్త నూనె ఉందయ్యా, నూనె కుండ ఉంది, నూనె బుడ్లు ఉన్నాయి, నూనె బుడ్డు ఉంది, కాస్త నూనె ఉంది, అది తప్ప ఏమీ మా ఇంట్లో లేవు. అయితే నేను చెప్పిన పని చేయమ్మా, అందరి పాత్రల్లో అరువు తీసుకో, మీ వీధిలో ఉన్నవారు అందరి పాత్రలు తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకో, కొంచెం కొంచెం నూనె నేను చెప్పిన పని చేయి. దేవుడు చెప్పిన మాట, సేవకుడు చెప్పిన మాట మనం వింటే మన ఆశీర్వాదమే. అమ్మా అర్థమవుతుందా ఏంటి? దేవుడు మాట అబద్ధం కాదు, సేవకుడు రాంగు రూట్లోనికి నడిపించడు. సేవకుడి నోట దేవుడు మాట ఉంటుంది. ప్రైజ్లో సేవకుడు తినే బాధ అంతా చెప్పుకో. ఏ సేవకుడైనా భూమి మీద, ఏ సేవకుడైనా అంటే భయభక్తులు కలిగిన సేవకులు ఏమంటే మన బాధ అంతా చెప్పుడు. సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నీ కొరకు మొరపెడతాడు దేవుడికి. ఈమె బాధ అంతా తెలియపరుచున్నప్పుడు అక్కడ అద్భుతం ఏంటో తెలిసిన, వెంటనే ఆమె వెళ్ళింది, అన్ని అరువు పాత్రలన్నీ తెచ్చి ఆ పాత్రలన్నీ నిండిపోతున్నాయంట, నూనె ఉప్పొంగిపోతూ పొరులు పొరులు పారుతుందంట. ప్రైజ్లో ఏమవుతుందమ్మా? ఏమైనా పాత్రలు ఉన్నాయేమో తీసుకురమ్మంటే ఆ వీధులు అందరు పాత్రలు తీసుకొచ్చేసారు. ఇక ఎక్కడ ఖాళీ పాత్రలు లేవు. అప్పుడు ఆమె ఎక్కడికి పోయింది? 4:2 ఏలిషా నా వల్ల నీకేమి కావాలని నీ ఇంట్లో ఏమున్నదని చెప్పగా, ఆ కింద 4:7 ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి, అబ్బా ఎక్కడ వచ్చిందమ్మా? దైవజనుడి దగ్గరకు వచ్చి, అయ్యా మీరు చెప్పిన పని నేను చేశానయ్యా, మా ఇంట్లో నూనె ఆ అన్ని పాత్రల్లో అద్భుతముగా ఆశ్చర్యముగా ఆ నూనె నిలిచిపోయింది. ప్రైజులో అలాగమ్మా, అయితే నేను చెప్పిన పని చేయి, ఆ నూనె అమ్మి అప్పులు తీర్చే. ప్రైజులో దేవుడు సలహాలు ఇచ్చే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. పని లేదా, జాబు లేదా, నువ్వు నిజంగా మొరపెట్టు, ఎలా బ్రతకాలో దేవుడు నీకు నేర్పిస్తాడు, ఎలా ఉండాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. దేవుని యొద్దకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేసే దేవుడు కాదు, నీకు ఒక మార్గం చూపిస్తాడు. ఏమండి అన్ని మార్గాలు మూసిపోతాయా? మరలా ఆయన మార్గం తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక్క మార్గం మూయబడితే దేవుడు అంటున్నాడు, 7 మార్గాలు నేను తెరుస్తాను. మనం ఒక్క మార్గం మూసిపోతే ఎంత బాధపడిపోతాం. ఉండు 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 మన యేసప్ప సాక్ష్యం చెప్తుంది, అయ్యా అన్ని కంపెనీలలో జాబులు రావంట, పోతాయంట అన్నది. అప్పుడు వీళ్ళందరూ ఎవరి వైపు చూస్తారు? అందరి కంపెనీల్లో జాబులు అన్నీ పోతే వాళ్ళందరూ ఎవరి వైపు చూస్తారు? దేవుడు అన్నప్పుడు ఒకడే, వారు క్రిస్టియన్స్ అయినా, హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా ఎవరైనా భగవంతుడా అంటారు. అంటారండి. దేవుడా అలా నోటంటే వచ్చే మాట ఏంటి? నిజమైన యేసుప్రభు వారికి ఎరగలేనప్పటికీ, వారికి తెలియలేనప్పటికీ ఏమంటారమ్మా? దేవుడా బతుకుదారు పోయింది దేవుడా అంటారా? ఆ బాధలు మన దేవుడి వైపు ఎప్పుడైతే చూస్తాడో, మనుషుడు చచ్చిపోవడం దేవుడికి ఇష్టం కాదు. మనుషుడు ఆడు మారుమూడుసు ఉన్నా లేకపోయినా దేవుడు వాడిని పోషిస్తానన్నాడు. దేవుడికి స్తోత్రం. బైబిల్లో మాట, మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన వర్షం కురుస్తుంది. ఈ లోపు నువ్వు మారుమనసు పొందితే దేవుడు నిజమైన దేవుడు నమ్ముకుంటే అదృష్టవంతుడివే, అదృష్టవంతురాలువే. దేవుడికి స్తోత్రం. కానీ దేవుడు నిన్ను పోషిస్తాడు. ఈ మాట బాగా జ్ఞాపం చేసుకో. దొంగోడిని పోషిస్తాడు, మంచోడిని దేవుడు పోషిస్తాడు. కానీ మంచి ఆశీర్వాదాలు, మంచి క్రియలు, మంచి పనులు చేసిన వారికి ఇంకా శ్రేష్టమైనవి దేవుడు దాచిపెడతాడు. చపలు కొడుతూ ప్రభు. అప్పుడు ఏలీషా అంటున్నాడు, అయ్యా మీరు చెప్పిన పని నేను చేశానయ్యా. బా ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట అనమాట. ఏమంటే సేవకుడు చెప్పినది మనం చేసినప్పుడు, అమ్మా ఏమండి
పిల్లలైనా, కూతురులైనా, కొడుకులైనా, అల్లుడైనా, కూతురైనా ఎవరంటే ఈ రోజులు తిరగబడిన బ్యాచ్ ఎక్కువైపోయింది. ఏదైనా పని చెప్తే గసిరాతుంటారు. ఒక సేవకుడు ఒక పని చెప్తే నీ ఆశీర్వాదం, ప్రైజ్లో నీ ఆశీర్వాదం. చిన్న స్టోరీ నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఉప్పాడ ప్రాంతంలో ఒక భక్తుడు ఉన్నాడు, పేతురు గారని. ఆయన బోటుకి చేపలు పట్టలేదు. ఇవాళ లాజరస్ గారు కూడా ఆయన కూడా తెలుసు, చేపలు పడతలేదు. చేపలు పడకపోతే ఎవరో చెప్పారు, అయ్యా మీ బోటుకి చేపలు పడతలేదు, తాబీదులు కట్టించు, అవి కట్టించు, ఇవి కట్టించు, చాలా చేసావు కానీ చేపలు పడతలేదు. దాసాయి గారు ఉన్నారు, ఒకసారి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే ఏం పడతాయి, నీ బోటికి విస్తారంగా చేప పడతాయంటే ఆయన మరి చాలాసార్లు దేవుడు దూషించిన వ్యక్తి అంట. సరే పాస్టర్ గారి దగ్గరికి వెళ్దామని దాస్ గారు చర్చిలో కూర్చున్నారు. కూర్చుంటే తెల్ల షర్ట్ వేసుకొని, తెల్ల లింగి కట్టుకొని, బోటు వండరు కదా, వచ్చాడు. అయ్యారండి పాస్టర్ గారు, ఫాదర్ గారు మీరు ప్రార్థన చేస్తే బోటుకి చేప పడతాయంట, ప్రార్థన చేయండి వచ్చాను అన్నాడు. అలాగా, సరే నీ బోటికి చేప పడాలంటే ఆ చర్చి పక్కన నా గోడ పక్కన పేడ తీసుకెళ్ళి అటుపు పాడే అన్నాడంట. ఆయనకి ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందమ్మా? చాలా కోపం వచ్చిందంట. ఆయన నేను 2 బోట్లు వాడను, 2 బోట్లు వాడరు, నేను పేడ తీసి పాడమంటావా? కోపం వచ్చేసి ఆయన మీద కోపం గురించి వెళ్ళిపోతున్నాడు బయటికి. వెళ్ళిపోతుంటుంటే ఆయనకు తెలిసిన ఒక వ్యక్తి ఎదురయ్యాడంట. ఇలా వచ్చేటండి అంటే, మీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే చేప పడతాయని అంటే నేను వచ్చాను ప్రార్థన చేయించుకుని. మీ పాస్టర్ గారు ఏంటి, నేను ఎలా కనబడుతున్నాను, పేడ తీసి పాడేమన్నాడు. ఆయన అన్నాడంట, అప్పుడు బాబు ఎవరికి చెప్పట్రా బాబా పని, నీకు చెప్పాడంటే నీకు అదృష్టవంతుడు, దేవుడికి స్తోత్రం. పనివారు ఉన్నారు, చాలామంది ఉన్నారు చర్చిలో, ఎవరికి చెప్పడు. ఆయన చెప్పింది నువ్వు చేస్తే నీకు మేలు జరుగుతుంది అనుబడికి మనసు మార్చుకున్నాడంట. ఎవరు మాట వినడానికి, సేవకుడు మాట వినడానికి. అమ్మ విందాం సరే అని నా మేలుకు కోసం మనసు మార్చుకొని వెళ్ళాడంట. వెళ్ళి పాస్టర్ గారు మీరు చెప్పింది చేస్తానని లింగి పైకి కట్టుకొని పేడ తీసి అవతల పాడేసి వచ్చి ప్రార్థన చేయండి అయ్యారంట. నేను ప్రార్థన చేయండి రా, నువ్వే వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడంట. ఆయనకి ఎలా ఉంటుంది, ఇంకా కోపం వచ్చేది, అవునే కదా. ఆయన నాకు ప్రార్థన రాదండి, మీరేంటి అలాగే బాధపడుతున్నారు మమ్మల్ని, ప్రార్థన చేయండి బాబా అంటే, లేదు 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 నువ్వు ప్రార్థన చేసుకో. ఏమని ప్రార్థన చేయాలండి, నాకు తెలియదు అంటే, తెలియదు కదా, కొత్త క్వశ్చన్ ఏం చేయాలో తెలియదు కదా. పాపిని ప్రభా క్షమించి ప్రభా దీవించి ప్రభాను అదే ప్రార్థన చేసుకున్నాడు. వెళ్ళాడు, ప్రభా పాపిని ప్రభా క్షమించి ప్రభా. అప్పుడు చేసుకుని వచ్చిన తర్వాత సేవకుడు చేతులు పైకెత్తి, ప్రభా ఎవరికి పడలేని విస్తారమైన చేపలు బోటు పడునుగాక అని. మీరు నమ్మండి, దేవుడు బహుగా వారి వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదించాడు. సేవకుడు మాట, అది సేవకుడు మాట అని కాదు, సేవకుడు అని దేవుడు మాట సేవకుడు నోట ఉంచాడు. ఆయన పని మనం చేస్తే మన పని ఆయన చేస్తాడు. ఉపాధ్యాయ కూడా దేవుడు పని బహు భయభక్తులు కలిగి ఉండి దేవుడు పని చేశాడు. ప్రైజులో సేవకులను పోషించాడు అప్పు చేసి. ఏమండి అలాంటి కుటుంబాన్ని దేవుడు వదిలేస్తాడా? దేవుడు అన్యాస్తుడా? ఏమండి దేవుడి పట్ల చేసిన కార్యాలు దేవుడు మర్చిపోవటానికి ఆయన అన్యాస్తుడు కాదు. దేవుడు అంటే నేను రోషము గల దేవుడును. ప్రైజులో మందిరానికి వచ్చి చిన్న పని చేయి, కుర్చీలే, దేవుడు నేను బ్లెస్ చేస్తాడు. నిన్న ఎవరో చేశారు కుర్చీలో, మన చర్చిలో ఎవరమ్మా? నువ్వేనా? పొద్దున్న వచ్చినప్పుడు కుర్చీలు వేస్తున్నాయి మన చర్చి సంగమం. నేనే వేస్తాను ప్రతి ఆదు, నా ఆశీర్వాదం అంతా ఆవిడ కూడా వస్తుంది. ఇప్పుడు నాకు చర్చిలో బరకాలు వేయడం, కుర్చీలు నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ మొదటి నుంచి ఇప్పుడు కూడా నేనే చక్కగా నీట్గా కుర్చీలు వేస్తాను. అది నాకు ఇష్టం. అది దేవుడు పని చేయడం. మనం తగ్గించుకుంటే హెచ్చిస్తాడు దేవుడు. హల్లెలూయా. మన ఎస్తేరమ్మ కూడా, ఎస్తేరు అన్నమ్మ ఏసమ్మ వీళ్ళందరూ కూడా చర్చి ఊరుస్తారు. చర్చి ఊర్చిన వాడిని దేవుడు ఇష్టపెట్టాడు. హల్లెలూయా. ఏదో ఒక రోజున రెప్పపాట్లు ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరించేస్తాడు. హల్లెలూయా. ఇది నిజము, నమ్మండి. దేవుడు మాట. ఆయన మందిరంలో ఆయన పని చేసిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదండి. ఇక్కడ ఈ మిస్ చూస్తే దైవజనుడా ఆమె దైవజనుడు అయిన అతని యొద్దకు వచ్చి, ఎలీషా యొద్దకు వచ్చి, అయ్యా మీరు చెప్పిన పని ఏం చేశానయ్యా,
ఏం జరిగిందమ్మా? నూనె నిలిచిపోయిందయ్యా. ఖాళీ పాత్ర పెట్టాను, నిండిపోయాయి. ప్రైజ్లో నిండిపోయాయి, పొర్లు పారుతుంది. దైవజనుడు అంటున్నాడు. అయ్యా కొంతమంది అయితే ఏం చేస్తారో తెలిసిన, అందరూ కాదండి, కొంతమంది అయితే ఇంకా దైవజనుడి దగ్గరికి వెళ్ళరు. ఎక్కడ వెళ్ళరు? సంఘానికి వెళ్ళరు. ఇక ముందు అమ్మేసుకుందాం, ఇంత నూనె ఉంది, సేవకుడి దగ్గరికి వెళ్దాంలే, తర్వాత సాక్ష్యం చెప్దాం అనుకుంటారు కదా. అంటే అందరూ కాదు, కొంతమంది ఉంటారు ఆ బ్యాచ్. వారే భయభక్తులు లేని బ్యాచ్. ఏ బ్యాచ్ ఏమ్మా? భయభక్తులు గెలవనైతే వెంటనే ఆ వార్త సేవకుడికి. మన ఇంట్లో మన కుటుంబంలో ఏదైనా మేలు జరిగిందో ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? దేవుడికి, సంఘంలోకి వచ్చి చెప్పాలి. మన రవణమ్మ ఉంది, రవణమ్మ ఆయనకి యాక్సిడెంట్ అవుతుంది. ఒకసారి యాక్సిడెంట్ అయితే ప్రార్థన చేయమంటుంది, ప్రార్థన చేస్తుంది సంఘం అందరూ. ఉంది ఇక్కడ, వచ్చిందమ్మా, ఆమె గొప్ప సాక్ష్యం. ఇక ఇక్కడ ఉంది, లాస్ట్లో కూర్చుంది ఆమె. కోట్లకి వేసేసారు, అయ్యారు ప్రార్థన చేయగారు అన్నది. అమ్మ నువ్వేం బాధపడగా అంటే అన్నయ్యలు వింటారని చెప్తున్నాను మైక్లో. మేము ప్రార్థన చేస్తున్నాం, తెల్లవారుజామున మధ్యాహ్నం ప్రార్థన చేస్తుంటే ఈలోపు 4 లక్షల డబ్బులు వచ్చేసాయి. ఎంత? 4 లక్షలు వచ్చినప్పుడు ఎక్కడ రావాలి? ఎవరికి చెప్పాలి ఆ మాట? చెప్పలేదు ఆవిడ. మేము ప్రార్థన, నేను అడుగుతున్నాను ఖాళీగా ఉన్నప్పుడు, అమ్మా డబ్బులు వచ్చాయా? అయ్యా బాబయ్య ప్రార్థన చేయండి బాబయ్య అంటుంది. అప్పుడు వచ్చేసే డబ్బులు. మేము ఇంకా ప్రార్థన చేస్తున్నాం, ఆల్రెడీ ప్రేయర్లే పెడుతున్నాం, తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నాయన దీంట్లో ఉంటుంది ప్రభా, డబ్బులు ఏ వస్తాయి, ఇది పోషించబడద్దు ప్రభా అంటే. 4 లక్షలు వచ్చేది ఎవరికి చెప్పలేదు, సేవకుడికి చెప్పలేదు, సంఘంలో చిన్న మిచ్చరు కూడా పెట్టలేదు, ప్రార్థన చేసిన భక్తులకి ఒక టీ కూడా ఇవ్వలేదు. అటుకేలు ఒక దొంగడికి 4 లక్షలు అటుకెళ్ళి ఇచ్చేసింది. వడ్డీకి ఇచ్చితే ఆడేం చేసాడంటే ఆవిడ డబ్బులు 1 నెల వడ్డీ కట్టి 2 నెలల్లో డబ్బులు అడిగితే చంపేతానట. వాస్తవాలు చెప్తున్నాను నేను. ఆవిడ చివరి కూర్చుంది ఆమె. అమ్మ బాధపడకమ్మా, నీ సాక్షి అందరూ వింటారని చెప్తున్నాను. చంపేస్తానన్నాడు. ఎంత? అందులో ఒక 1000 రూపాయలు తీసి మీటింగ్ పెడితే ఆ డబ్బులు దేవుడికి స్తోత్రం. పాస్టర్ గారండి మీరు రండి, మీరు అడగండి. ఎవరిని? నేను ఆంతోనీ గారు. సరేనమ్మా మన కారు ఉంది కదా, కార్లు ఎక్కిసని ఆ దుర్మార్గుడు ఎవడో ఎక్కడున్నాడమ్మా, సరే అడుగుదాం, నువ్వు రమ్మంటున్నావు కదా మేము వస్తాం, సేవకుడు ఆ మాత్రం సాయం చేయకపోతే బాగోదు కదా అమ్మా అని మేము ఆవిడ తీసుకొని కారు ఎక్కించుకొని, ఆ రోజు కారు ఆగిపోయిందండి. కారు ఆగిపోతే 4 సార్లు కారు తోసుకొని వెళ్ళి ఎక్కడికి ఎల్లంపూడి ఆడిది, అక్కడికి వెళ్ళి ఎలపొడికి ఆంతోనీగా నేను అడుగుతున్నాం, బాబు ఇవి డబ్బులు పేదరాళ్ళు, ఇవి డబ్బులు తీసుకున్నావు తప్పు కదా అని అంటే ఆయన అంటున్నాడు, అయ్యా బాగానే వచ్చారు, మందులు అయిపోయి కొంచెం డబ్బులు ఇవ్వండి అంటున్నాడు మమ్మల్ని. ఏంటమ్మా రావణమ్మా ఏం చేద్దాం అంటే, ఏం చేద్దాం అయ్యారు ఆడ అంటున్నాడు, బాబు మీ డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తాను కానీ మందులు అయిపోయాను, చచ్చిపోతే మీ డబ్బులు రావు కదా, నన్ను బతికించుకుంటే కొంచెం మందులు కొండండి అంటున్నాడు. ఎందుకు మాటలు చెప్తున్నానంటే, ఈమె స్త్రీ అయితే అలా చేయలేదు. ఉబద్య భార్య ఎక్కడికి వెళ్ళింది? దైవజనుడి దగ్గరికి వెళ్ళి, దైవజనుడా మీరు చెప్పింది చేశాను, నూనె నిలిచిపోయింది. ప్రైజ్లో నూనె నిలిచిపోయింది అమ్మా, ఆ నూనె అమ్మి ముందు అప్పులు తీర్చాయి. ప్రైజ్లో మిగిలిన దానితో వ్యాపారం చేసుకొని మీ పిల్లలు మీరు బ్రతకండి. మంచి సలహా, చెడ్డ సలహా? దేవుడి యొద్దకు వచ్చిన వారికి, దేవుడి సేవకుడి దగ్గరకు వచ్చిన వారికి దేవుడు మంచి సలహాలు ఇస్తాడు కానీ చెడు సలహాలు ఇవ్వడు. సరే గట్టిగా చెప్పాలి కొడదామా? దేవుడికి స్తోత్రం. అందుకే దేవుడు మాటలు వినటానికి మనం ఇష్టపడాలి. మన కష్టాల్లో, బాధల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఏమండి దేవుడు మాట వినటానికి, బహుభయభక్తులు కలిగి ఉండటానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతామో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రైజ్లో ఏలియా స్టోరీలోకి వద్దాం. ఇప్పుడు ఏలియా స్టోరీలోకి వద్దాం. ఎక్కడ ఉందన్నమాట? ఏలియా 17-15 మొదటి రాజుల గ్రంథంలో ఏలియా దేశం అంతా కరువు వచ్చేసింది. ఏమొచ్చేసిందమ్మా?
అయ్యా ఏమొచ్చేసింది? కరువు. అప్పుడు మరి సేవకుడు పోషించబడాలి కదా. కేరాతు ఆ యొక్క రేవి దగ్గరికి వెళ్ళమంటాడు. ఆ రేవి దగ్గరికి కేరాతు ఆ వాగు దగ్గరికి వెళ్ళమంటాడు. ఆ వాగు దగ్గర ఉండు, ఆ సరస్సు ఆ నది దగ్గర ఉండు, నేను నిన్ను పోషిస్తానని ఎవరికి ఆజ్ఞాపించాడు? కాకిలికి ఆజ్ఞాపించాడు. రోషం గల సేవకుడిని, రోషం గల విశ్వాసులను, బహుగా భక్తి చేసిన వారిని, బహుభయభక్తులు గల వారిని దేవుడు విడిచిపెట్టేవాడు. కరువులు వారు కాపాడబడతారు. అవమానాలు నిందలు వస్తే అవమానాలు నిందలు ఆశీర్వాదకరముగా దేవుడు మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. అయినా మనం అవమానాలు వచ్చాయని నిందలు వచ్చాయని ఎవడో గొట్టం కూడా ఏదో అన్నాడని నువ్వు ఎడుతూ పడుకోవద్దు. హల్లెలూయా. ఎవరో ఏదో అన్నారో ఏదో తిట్టారని నువ్వు భక్తి మానేయద్దు. రోషం గల దేవుడు రోషం గలవాడు. లోకములో ఉన్నవాడు కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అని ఆ విశ్వాసం మనలో రగిలునుగాక, అందరికి ఉండునుగాక. ఏలియాతో దేవుడు అంటున్నాడు, ఏలియాతో ఆ వాగు దగ్గర ఉండు, కాకిలు ఆజ్ఞాపించాడు. కాకిలు రొట్టు మాంసం, శ్రేష్టమైన మాంసం తీసుకొస్తుంది. ప్రైజ్లో పోషించబడ్డాడు లేదా? ఆ కాలం ఎలాగుందంటే చచ్చిపోతున్నారు మనుషులు. అప్పుడు దేవుడు అంటాడు, అద్భుతంగా అక్కడ ఆ రేవు ఎండిపోద్ది. ఆ రేవుల నీళ్ళు అన్నీ ఎండిపోతే అప్పుడు ఏమంటాడంటే ఒక యదవరాలు ఉంది, ఆ యదవరాల దగ్గరికి వెళ్ళు అంటాడు. యదవరాల దగ్గర ఏముంటుంది? ఒక కొడుకున్నాడు, ఆ కొడుకు ఆమె పొలం ఏరుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, ఆమె యొద్దకు వెళ్ళు, నేను పోషిస్తాను. చూసావా, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. కొండలో పిండి అయిపోయింది, బియ్యం అయిపోయి అనుకుంటే దానికి అర్థం ఏంటో తెలిసిన, మరలా బియ్యం వచ్చేస్తాయని అర్థం. దేవుడికి స్తోత్రం. అంతే కదా. వాటర్ అయిపోయిందంటే అర్థం ఏంటి? ట్యాంక్లో వాటర్ అయిపోయిందంటే మళ్ళీ వస్తాయని అర్థం. పర్సులో డబ్బులు అయిపోయాయంటే మరలా పర్సు నింపుతాడు దేవుడు. ప్రైజ్లో దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఒక యదవరాల ఇంటికి, సారాఫీతు యదవరాల దగ్గరికి వెళ్ళమన్నాడు, పోషిస్తాను అనమంటే అప్పుడు ఏలియా అనాలే, ఇదేంటి ప్రభా, ఏ రాజుగారింటికో ఏ మంత్రి గారింటికో ఏ ధనవంతుడింటికి వెళ్ళమంటే ఒక అందంగా ఉంటుంది. అంతే కదమ్మా, చెప్పండి అమ్మా, అంతే కదయ్యా. ఎక్కడికి వెళ్ళమన్నాడు? పేద యదవరాలు. ఏలియా ఆ ఇంటికి గుమ్మం దగ్గర వెళ్ళబడికి ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే పొలంలో ఏరుకుంటుంది. పొలంలో అమ్మా తినడానికి ఏమైనా ఉందా అంటే ఆమె అంటుంది, దైవజనుడా ఏమీ లేనప్పుడు వచ్చావయ్యా. దైవజనుడు ఎప్పుడు వస్తాడో తెలిసిన, నిజంగా ఏమీ లేనప్పుడు వస్తాడు. ఎందుకు వస్తాడో చెప్తాడు, నిన్ను ఆశీర్వదించడానికి వస్తాడు, నేను దీవించడానికి వస్తాడు. దేవుడు మాటను పట్టుకొని వస్తాడు. దేవుడు ఆశీర్వాదాలు పట్టుకొని మీ గుమ్మంలోకి వస్తాడు. ప్రైజ్ లార్డ్. అమ్మా తినడానికి ఏమైనా ఉందంట, అయ్యా దైవజనుడా నీ మీద ఉంటాయా, కాస్త బుడ్డులో కాస్త నూనె ఉంది, తొట్టులో కాస్త పిండి ఉంది, ఇది మేము తిని చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నాం. ఏమన్నా ఎలా ఉందంట? చచ్చిపోవటానికి. ఇది లాస్ట్ ఆహారం, మాకు లాస్ట్ ఫుడ్ మాకు ఇది. దీని తర్వాత మాకు ఆహారం లేదయ్యా. ఎలా ఉంటుంది అప్పుడు? ఏలియా అంటాడు, అమ్మా నేను చెప్పింది చెయ్యి. ఆ మాట నాకు చాలా ఇష్టమైన మాట. నేను కూడా సేవకులు ఏది చెప్పినా చేస్తాను. దేవునికి స్తోత్రం. అర్ధరాత్రి ఫోన్లు వచ్చిన వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. సేవకులు మాటలో ఆశీర్వాదం ఉంటుంది. సేవకుడు చెప్పిన పని మనం చేయాలి. మీరైనా నేనైనా ఎవరైనా ఒక మంచి సేవకుడు మనకి ఏదైనా పని చెప్పాడంటే ఆ పని నమ్మకంగా చేయాలి. ఎలా చేయాలండి? నమ్మకం. నీ భవిష్యత్తులో నీ దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. వాస్తవం ఇది. సేవకుడి మాటకి ఎప్పుడు ఎదిరించకూడదు. ఈ రోజున ఎలాగైపోయిందంటే ఈ కాలం, ఏమంటే అందరూ సేవకుడి మాటకి ఎదిరించేస్తున్నారు. సేవకుడు హృదయం బాధపడితే దేవుని హృదయం బాధపడుతుంది. తెలుసా సంగతి? సేవకుడు ఏదైనా పని చెప్పినప్పుడు వెంటనే ఏమనాలంటే, నీకు అవకాశం ఉంటే చేస్తానని అనాలి. అవకాశం అయ్యా నాకు పలానా పని ఉందని చెప్పాలి. కొంతమంది అలా అంటారు, చేస్తానంటారు, మరలా కనబడరు వాళ్ళు.
అమ్మ మందిరం రా బాబు, మందిరం రా అంటే ఏమంటారు వాళ్ళు? వచ్చేతన అయ్యారు అంటారు. రారు అంటే ఎవరు మోసం చేస్తున్నావు చెప్పాలి? ఎవరు మోసం చేస్తున్నావు? సేవకుని కాదు, అక్కడ దేవుని మోసం చేస్తున్నావు. పలానా పని చేయని దేవుడు సేవకుడు ఆజ్ఞాపిస్తే చేస్తానంటావు, తర్వాత రావు. వస్తానంటావు, రావు. ప్రార్థన కూటం జరుగుతుంది, అక్కడ ఇంటికి రాయమంటే వస్తాను అయ్యారు అంటావు, రావు. అంటే నువ్వు ఎవరితో ఆపద ఆడుతున్నావు? ఇది వాస్తవం అండి. ఇది ఈమె అంటుంది, దైవజనుడా ఏమీ లేదయ్యా, ఇది లాస్ట్ ఆహారం, చిన్న రొట్టు చేసుకొని తిని మేము ఇదే లాస్ట్ ఆహారం చచ్చిపోవటం చదువుకుంటా. సేవకుడు అంటున్నాడు, ఏలియా అమ్మా నేను చెప్పినది నువ్వు చెయ్యి. ప్రైజ్లో ఏమన్నాడండి? ఏమన్నాడు? ఈ రోజున నేను దీవించబడటానికి, మా కుటుంబం అంతా ఆశీర్వదించబడటానికి ఇచ్చే విషయంలో, ప్రైజ్లో ఇచ్చే విషయం, ఇచ్చేసి ఎలా ఉంటుంది? ఇచ్చుకొని వచ్చేయ మనం ఎలా ఉండాలి? ఇచ్చేసేయాలి. దేవుడి పనుల్లో మనం ఇచ్చే చేతులు ఉండును గాక. అయితే ఆమె అంటుంది, అయ్యా ఇది లాస్ట్ ఆహారం. లేదమ్మా నేను చెప్పినది చేయి అనబడికి ఆమె వెంటనే సేవకుడు, దేవుడు పంపించిన సేవకుడు అని ఆలోచించి గబ్బగబ వెళ్ళింది. ఆ యొక్క తట్టులో పిండి తీసుకుంది, నూనె తీసుకుంది, చిన్న అప్పం వేసింది, ఆ రొట్టె తీసుకొచ్చి ఎక్కడ పెట్టింది? ఎక్కడ పెట్టిందమ్మా? దైవజనుడు ఏలియా ముందు పెట్టింది. ఏలియా ముందు పెట్టిన ఏలియా అంటాడు, వర్షము పడిన వరకు తట్టులో పిండి తక్కువ కాదు, బుడ్డులో నూనె తక్కువ కాదు. గట్టిగా చెప్పకూడదు. మాట వినే విషయముల ఆశీర్వాదాలు. నిజంగా ఆ కాస్త పిండి చూడండి, ఎన్ని సంవత్సరాలు బతికింది? 3.5 సంవత్సరాలు బతికింది ఆమె. అమ్మా ఎన్ని సంవత్సరాలు? అందరు గట్టిగా చెప్పాలి. ఏమంటే ఒకవేళ నేను అనుకుంటాను, ఒకవేళ దైవజనుడా ఎల్లు ఇదే లాస్ట్ ఆహారం నేను పెట్టినానంటే అద్భుతం జరుగుతుందా? చెప్పాలి. అద్భుతం జరుగుతుందా? జరగదు. ఆమె ఆశీర్వాదాలు కోల్పోయి ఉండును. ఆమె బ్లెస్సింగ్, దేవుడిచ్చిన ఆశీర్వాదాలుగా ఆమె కోల్పోయి ఉండును. కానీ ఈ దేవుడు సేవకుడు చెప్పింది నేను చేయాలి. ప్రైజ్లో ఏమంటే అన్నీ ఉన్నప్పుడు చేయడం సులభమే. మన భక్తి ఎప్పుడు పరిశోధిస్తాడో తెలిసిన దేవుడు, అమ్మా జాగ్రత్త వినాలి, ఎప్పుడు పరిశోధిస్తాడండి? ఏమీ లేనప్పుడు పరిశోధిస్తాడు. హల్లెలూయా. ఒకసారి మా ఇంట్లో నాకు 400 ఉన్నాయి నా దగ్గర. ఆ రోజు మంచి ఆహారం తీసుకొచ్చి తినేసి ఉండాలి అని అనుకున్నాను. ఈ లోపు 2 సేవకులు వచ్చారు. నిజంగా ఆ లుట్టి చేతులతో పంపించడం నాకు ఇష్టం కాక, చూడండి చాలా దూరం నుంచి వచ్చారు సేవకులు. ఈ బాబా చాలా దూరం నుంచి వచ్చారు అని, మనకు ఒక పూట లేకపోతే ఏం చచ్చిపోం, దేవుడు దీవిస్తాడో సమృద్ధిని ఇస్తాడని ఈ 400 వాళ్ళ జేబులు పెట్టేశాను. మా దగ్గర ఏమి లేవు, పాలు ప్యాకెట్ తెచ్చుకోవడానికి డబ్బులు లేవు. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు ప్రభు చేశాడు. ప్రైజ్లో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు. ఏమండి ఇచ్చేసిన వెంటనే ఆ సాయంత్రం ఒక తల్లి 6,000 రూపాయలు కాను పెట్టుకుని వచ్చింది. ఎంత? 6,000 రూపాయలు. నిజంగా నా కళ్ళంటి నీళ్ళు. అంటే ఆ దేవుడు మేలులో మన ఆత్మ చూడండి, మన మనస్సాక్షి సిగ్నల్ ఇస్తుంది. కొన్నిసార్లు ఏమిస్తుంది? చెయ్యి దేవుడు పని, దేవుడు మాట విను, మందిరానికి వెళ్ళు, లేట్ అయిపోయింది త్వరగా వెళ్ళు అని ఎవరు చెప్తారు? దేవుడు మనలో పెట్టిన ఆత్మ మనస్సాక్షిని గద్దిస్తుంది. ఆ గద్దింపు మనం ఏమవ్వాలి? లోపడకూడదు. లోపడాలి. అయ్యో పాటలు అయిపోతున్నాయి, సాక్ష్యాలు అయిపోతున్నాయి. నువ్వు ఎప్పుడైతే ఆసక్తిగా ఉంటావో నీ ఆసక్తిని దేవుడు చూస్తాడు. ప్రైజ్లో వెంటనే మీరు నమ్మండి, ఎంత సమృద్ధిగా నేను ఆనంద బాష్పాలతో దేవుని స్తుతించాను. ప్రభా ఒక్క 400 ఏమనుకున్నాను, ఒక 1000 రూపాయలు ఇచ్చినట్లకి ఎక్కువ వచ్చినేమో అనుకున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరొక సెకండ్ నేను చెప్తాను, నా జీవితంలో చాలా అద్భుతాలు ప్రభు చేశాడు. 1-2గా చాలా అద్భుతాలు.
ఇప్పుడు కూడా అద్భుతాల నుంచి దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. నేను డబ్బుల వైపు ఎప్పుడు చూడలేదు, ధనం వైపు ఎప్పుడు చూడడం. దేవుడు పనిచేయాలని ఆసక్తి, దేవుడు వాక్యం చెప్పాలని ఆసక్తి, ప్రార్థనలో కూర్చోవాలని ఆసక్తి. ఆ ఆసక్తి గలవాడిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. ఒక రోజున ఇదే స్థలంలో ఈ బిల్డింగ్లోనే ఎన్ని పాకలే కదా ఫస్ట్లో, ఎన్ని పాకలు అయితే 15 రోజులు తుఫాను. ఎన్ని రోజులు? 15 రోజులు. ఇల్లులన్నీ మునిగిపోయి, అప్పుడు ఈ ఇల్లులన్నీ మునిగిపోయి మన పాక కూడా మునిగిపోయింది. మేము ఎక్కడ కూర్చున్నాం? మంచం ఎక్కి కూర్చున్నాం, కుర్చీల మీద కూర్చున్నాం. ఆహారం లేదు. అప్పుడు 3 రోజులు ఆహారం లేదు మాకు. నాకు ఈ వాక్యం జ్ఞాపకం వచ్చింది. ప్రభా, ఏలియా కాకిల చేత పోషించబడడం, పేద యదవరాలు ఇంటికి వెళ్ళడం, ఆమె ఒక అప్పం చేసి పెట్టడం, దీపించడం, ఆ సమృద్ధి ఇవ్వడం. ప్రభా, చెప్పుకోవటానికి వినటానికి బాగానే ఉంది, ఎలా ఉంది? నాకు డౌట్స్. నాలో నేను అనుకుంటున్నాను ఆ వాక్యాన్ని. ఇంత కరువులో మాడిపోతున్న నీళ్ళు తాగేవాడిని 4 రోజులు ఇదే స్థలంలో. నీళ్ళు మంచినీళ్ళు తాగి ఉన్నాం. అలాగా ఆకలి దప్పులు తెలుసు, ఇక్కడ అందరికీ తెలుసు. అన్నీ పాకలే కదా, మంగమ్మ గారు అందరికీ తెలుసు. తిండి లేదు, ఆహారం లేదు. పిల్లలేమో మా మొక్కలు చూడడం, మేమేమో వాళ్ళ మొక్కలు చూడడం. గంజి దొరికితే ఎంతో భాగ్యం కింద ఎంచుకునేవాళ్ళం. అలాంటి కరువులో ఈ వాక్యం నాకు జ్ఞాపకం వచ్చి, ప్రభా, ఏలియా కాకిల ద్వారాగా ఆహారం పంపించాడు చెప్పడం సులువే, వినటానికి బాగానే ఉంది. ప్రభా, ఇలాంటి అద్భుతం నా జీవితం ఇప్పుడు ఒక అద్భుతం చేయి ప్రభా అని 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేశాను. వాస్తవం చెప్తున్నాను. బలిపీఠం మీద నుండి మన కృపమ్మ గారు, ఎవరో గౌరీ గారు, ఆమె కాలేజీలో పనిచేసేది. బీఈడి కాలేజీలో పనిచేస్తే ఆ కాలేజీలో పెద్ద ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్లో అవన్నీ మిగిలిపోతే బాబోయ్ అయ్యగారు తీసుకెళ్ళాలి, పేరెప్పిన దేవుడు పేరెప్పించాడు. ఆవిడికి పెద్ద కారు పట్టుకుని వచ్చేసింది. దేవుడికి స్తోత్రం. నిజంగా చికెన్ ముక్కలు, మటన్ ముక్కలు, బోరు ముక్కలు అన్నీ ఉంటాయి. ఎలా ఉంటుంది? నిజంగా నా కళ్ళ నీళ్ళు వచ్చాయి. ప్రభా, క్షమించు ప్రభా అని ప్రార్థన చేశాను. నిజం, బైబిల్లో జరిగిన ప్రతి స్టోరీ వాస్తవం. ప్రభా, నేను నిన్ను అనుమానించాను ప్రభా, క్షమించు ప్రభా, నాలో నేను పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్నాను. అమ్మ, నేను ఇప్పుడు అనుకున్నానమ్మా, ఏలియా కాకిల ద్వారా దేవుడు పోషించాడు, పేద విధవరాలు పోషించాడని. ఇప్పుడే నా మనసులో అనుకున్నాను. ఇప్పుడే అనుకున్న 10 నిమిషాలకి నువ్వు కారేజీ తీసుకొచ్చావు. ప్రైజ్లో మన దేవుడు నిజమైన దేవుడు. ఆయన విశ్వాసం ఉంచిన వారిని ఎవరిని విడవను. అడవులో సింహం పిల్లలైనా ఆకలిగా ఉంటాయి, కానీ నన్ను ఎమ్మడించేవారు ఆకలిగా ఉండనివ్వను. అడవులో సింహాలు ఆకలిగా ఉంటాయా? సింహం పిల్లలు ఆకలిగా ఉంటాయా? సింహాలు అడవికి రాజు. ఏ ఆహారం కావాలంటే ఆహారం తెలుసు. అవే ఆకలి దప్పులతో ఉంటాయి, కానీ ఆయన ఎంబడించిన వారిని ఆకలి దప్పులతో ఉంచుడు. విడవిడంటున్నాడు, పర్వతాలు తొలగిపోయినా, మెట్టులు దత్తరెళ్ళినా నా కృప నిన్ను విడిచిపోదన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని నామాన్ని మహిమ కలుసుకుందాం. మన దేవుడు రోషం గల దేవుడు. అందుకోసమే మనం ఏం చేయాలి? మంచి క్రియలు. ఎలాంటి భక్తి చేయాలి? ఉపాధ్యాయ ఎలాంటి భక్తి చేశాడు? బహు భయభక్తులు గలవాడు. ఈ బహు భయభక్తులు గల వ్యక్తి ఆ 3.5 సంవత్సరాల్లో సేవకులందరినీ ఒక గృహంలో 50 మందిని, ఒక గృహంలో 100 మందిని పెట్టి దాచిపెట్టి వారు పోషించాడు. మరి ఎలాగ పోషించాడు తెలిసిన? మరణాన్ని లెక్క చేయకుండా పోషించాడు. ఆ వార్త యెజబెలుకి తెలిస్తే ఎలా ఉంటుంది? అహాబు రాజు తెలిస్తే ఎలా ఉంటుంది? అహాబు రాజు ఇంట్లో ఉంటూ సేవకులను చంపమని యెజబెల్ రాణి ఆజ్ఞాపిస్తే ఈయన సేవకులను కాపాడుతుంటుంటే ఆ వార్త నా కోటలు ఉంటూ నేను ఎవరిని చంపమని ఆజ్ఞాపించిన వాడిని చంపకుండా నువ్వు బతికిస్తావని చంపడా? చంపడా? మరణమును కూడా లెక్క చేయకుండా సేవకులకి సహాయం చేశాడు. ప్రైజులో మరణమును కూడా నేను చచ్చిపోయినా పర్లేదు, నా సేవకులందరూ బ్రతకాలి. అందుకే బైబిల్లో ఏమని రాసి ఉందంటే, బహు
బహు భయభక్తులు గలవాడు. అటు ధన్యత, అటు ఆశీర్వాదాలు, అటు దీవెనలు ప్రభు మనందరికీ బహుభక్తులతో జీవితాలు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుని ఈ సమయంలో లాజరస్ గారి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ 2 చేతులు ఆకాశం వైపు చాపి ప్రార్థన చేద్దాం. ప్రభా, అంచు దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం నాయనా. బహు భయభక్తులు కలిగి వాక్యానుసారమైన జీవితాలు మేము జీవించడానికి సహాయం చేయ ప్రభా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. లాస్ట్ ఉన్నవారు కూడా 2 చేతులు చాపి ప్రార్థన చేద్దాం. దేవాని స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆసేనుడానికి స్తోత్రము నాయన. దేవా నా తండ్రి, ఇదిగో ప్రభా, ఉదయం 10 గంటల నుండి ప్రభా పాటల్లో నీ మెల్లని స్వరం వినిపించేవు. దేవా నీకు వందనాలు. ఆరాధనలో ప్రభా నీ బిడ్డల అందరి మీద నీ ఆత్మని కుమ్మరించినందుకు నీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభా నీ దాసులను నిలబెట్టుకొని ప్రభా నా తండ్రి బలమైన నీ అభిషేకం ఇచ్చి ప్రభా దేవా 2 పాళ్ళ ఆత్మతో ప్రభా నీ దాసులను ప్రభా ఎత్తి పెట్టుకొని ప్రభా నా తండ్రి అయా నాయనా నా తండ్రి ఏలియా నా ప్రభా ఏలియా నా తండ్రి నాయనా ఏలియా కాలంలోనైనా ఆ కరువు దినాల్లో ప్రభా నా తండ్రి అద్భుతంగా నాయనా నా తండ్రి దేవా పోషించబడ్డావు నాయనా, నీకు వందనాలు. ఏలియాను పోషించిన దేవుడు ప్రభా నా తండ్రి పేద వాళ్ళని పోషించేవు తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు నాయనా. ఇదిగో నా తండ్రి ఈ వాక్యము తండ్రి చెప్పబడే వాక్కు ప్రభా ఇదిగో నాయన మా అందరి హృదయాల్లో నీరుగట్టి ఫలింపచేయండి ప్రభా. ఆ వాక్యానుసారంగా బ్రతుకును మాకు దయచేయండి ప్రభా. తండ్రి నీకు వందనాలు నాయన. నా తండ్రి ఇదిగో ప్రభా అయా నా తండ్రి సంఘబిడలు నాయన వారి కుటుంబాలు సైతంగా మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. నా తండ్రి అయా నీ యందు నమ్మకం కలిగి ప్రభువా యథార్థవంతులుగా నమ్మకస్తులుగా దేవా దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో నా తండ్రి నైనా వాక్యమిత్తున నీ దాసును ప్రభువా ఇంకనూ ప్రభువా బహు బలంగా మీరు వాడుకోండి ప్రభువా. అనేక స్థలాల్లో ప్రభువా బలమైన సాధనముగా నీ బిడ్డను వాడుకోండి ప్రభువా. దీవించండి, ఆశీర్వదించండి. అన్ని విషయాల్లో నీ సాయం పంపించమని దేవాన తండ్రి జరగవలసే కార్యక్రమం అంతట్లో మీరుండి కార్యాన్ని సఫలపరచమని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.